ఫస్ట్ దయ్యం బలహీనపరచు దయ్యం, రెండోది పేగితనం గల ఆత్మ, మూడోది మూగదయ్యం. ఇదేం చేస్తా అంటే మాటలు రానికుండా చేస్తా. మాటలు రానికుండా చేయడం మాత్రమే కాదు, తరచుగా మంటల్లోనూ తరచుగా అగ్నిలో, అంటే సూసైడల్ ఐడియేషన్ తీసుకొస్తుంది. చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు తీసుకొస్తుంది. ఈ ఆత్మకున్న సిమ్టమ్స్ అన్నమాట ఇది. ఇప్పుడు మార్క్స్ వార్త 9:25 ఇంకొక ఆత్మ ఉంది, ఇంకొక దురాత్మ ఉంది. మార్క్స్ వార్త 9:25, మార్క్ 9:25. మార్క్స్ వార్త 9:25 కలిసి చదువుదామా? జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా. ఈ దయ్యానికి ఇంకొక ఫీచర్ ఉంది, మూగ ప్లస్ దరిద్రమైన కాంబినేషన్. అటు మాట్లాడియదు, గట్టి చెప్పండి వినేది. కొంతమందికి ఆ దయ్యం పట్టింది. ఇక్కడ ఆరాధన చేయమంటే చేయరు, పాట అంటే, దేవుని వాక్యం అంటే ఏమెక్కదు. ఆ దయ్యం పేరేంటండి? మూగ ప్లస్ చెవిటి, దరిద్రమైన కాంబినేషన్ అది. ఇంకో దయ్యం చూస్తాం. ఎన్ని అయిపోయాయి? అపోస్తుల కార్యం 16:16. ఇది ఇంకొక దయ్యం, పుతోన్ దయ్యం. ఈ దయ్యం పేరేంటండి? గట్టి చెప్తారా? పుతోన్ దయ్యం. అపోస్తుల కార్యం 16:16, యాక్ట్ 16:16. ఇంకో దయ్యం చూస్తాం. మేము ప్రార్థన స్థలముకు వెళ్ళుచుండగా పుతోనను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన. ఈ పుతోన్ దయ్యం ఫీచర్ ఏంటంటే, సోదె చెప్తుంది, భవిష్యత్తు గురించి చెప్తుంది, జోష్యాలు చెప్తుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తుంది. ఈ దయ్యం పేరేంటి? పుతోన్ దయ్యం. ముద్దుగా ఇంగ్లీష్లో పైథాన్ అంటారు దీన్ని. పైథాన్ అంటే డేటా అనాలిసిస్ సాఫ్ట్వేర్ కాదు. పాపం డేటా అనాలిటిక్స్ చేసే వాళ్ళకి టెన్షన్ అయితే ఏంది, మేము వాడుతున్న సాఫ్ట్వేర్ అదే కదండి. పుతోన్ దయ్యం ఫీచర్ ఏంటంటే, అది భవిష్యత్తు గురించి ఫోర్టెల్ చేస్తుంది, అంటే ఫార్చ్యూన్ టెల్లింగ్ చెప్తుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని. మనకు కూడా బాగా ఆశ కదండి. సౌల్లాగా మనం కూడా కొన్నిసార్లు ఏమైతే తెలుసుకుందామని సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తా. నాకేమైతే చెప్పమ్మా అని. చిలుక చెప్తుందంటే మన భవిష్యత్తు, దానికే తెలియదు దాని భవిష్యత్తు ఏమవుతుందో. గూగుల్కి తెలియదు దాని భవిష్యత్తు ఏందో. ఆన్లైన్ యాప్స్కి తెలియదు ఏం భవిష్యత్తు. ఇంటర్నెట్ పరిస్థితి ఏంటో తెలియదు, ఎప్పుడు డౌన్ అవుతుందో దాని తెలియదు. ఈ దయ్యం పేరు ఏంటండి? పుతోను దయ్యము, సోద చెప్పే దయ్యము, లేదా భవిష్యత్తు జోష్యం చెప్పే దయ్యం. ఇది మెయిన్గా ప్రార్థనకి వెళ్దాం అనుకున్నప్పుడు లాభాల గురించి బాగా ఆసక్తితో ప్రార్థన సమయాన్ని డిస్టర్బ్ చేసే దయ్యం ఇది. స్పెషల్గా ప్రేయర్ టైంని డిస్టర్బ్ చేస్తుంది దయ్యం. ఏ దయ్యం అండి? గట్టి చెప్తారా? పుతోను దయ్యం. ఇప్పుడు ఇంకో దయ్యం, అపోస్తలుల 1 తిమోతి 4:1 మొదటి వచనం.